హాయ్ ఫ్రెండ్స్, నాగ చైతన్య గారి తండేల్ మూవీ ట్రైలర్ అనాలిసిస్ వీడియో ఇది. సో నాగ చైతన్య గారి కెరియర్ లో బ్లాక్ బాస్టర్ పడి దాదాపు 5-6 ఇయర్స్ అవుతుంది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు నాగ చైతన్య గారి కెరియర్ లో సరైన బ్లాక్ బాస్టర్ మూవీ అయితే లేదు. ఈ మూవీ అవుతుందనేసి చాలా మంది అనుకుంటున్నారు. ముఖ్యంగా నాగ చైతన్య గారి ఫ్యాన్స్ అయితే 1000 కళ్ళతో వేచి చూస్తున్నారు ఈ మూవీ కోసం. తండేల్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి ఆ పోస్టర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో నాగ చైతన్య గారికి, అప్పటి నుండి ఆ మూవీ మీద కొంచెం పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దానికి మెయిన్ రీజన్ వచ్చేసి నా చైతన్య గారి మేక్ ఓవర్. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక లవర్ బాయ్ గా, చాక్లెట్ బాయ్ గా మనకైతే నా చైతన్య గారు అయితే కనిపించారు. కానీ ఈ మూవీలో మాత్రం రఫ్ అండ్ టఫ్ గా, పెద్ద గడ్డంతో, ఒక మాస్ లుక్ తో మనకైతే ఒక ఫుల్ లెంత్ మాస్ క్యారెక్టర్ లో మనకైతే నా చైతన్య గారు అయితే కనిపిస్తున్నారు. అదే కాక నా చైతన్య గారి కెరియర్ లో ఇప్పటి వరకు షెట్టు లేకుండా మనకు ఏ మూవీలో కూడా కనిపించలేదు. కానీ ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఈ ట్రైలర్ లో ఒక షాట్ లో అయితే నా చైతన్య గారు కేవలం కట్ తో ఉన్నారు. సో అలాంటి షాట్ అయితే ఇందులో ఉంది. అండ్ దాంతో పాటు ఇంకో షాట్ వచ్చేసి నాగ చైతన్య గారు బురదలో ఉండి ఒక ఫైట్ సీన్ షాట్ అయితే మనకైతే కనిపించింది. చాలా బాగుంది అది వచ్చేసి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా, మూవీ అన్న తర్వాత ఇదంతా కామనే అని మీరు అనుకోవచ్చు. కాకపోతే నాగ చైతన్య గారి కెరీర్ మొత్తం చూసుకుంటే ఇలాంటి షాట్స్ అయితే ఏ మూవీలో లేదు. మొత్తం క్లీన్ గా ఒక క్లాసిక్ మూవీస్ అయితే నాగ చైతన్య గారి కెరీర్ లో ఉన్నాయి. కానీ ఇలాంటి ఒక మాస్ లుక్ తో, మాస్ సీన్స్ తో నాగ చైతన్య గారి కెరీర్ లో ఇంతవరకు ఇలాంటి సీన్స్ అయితే లేవు. ఇదైతే ఫస్ట్ అనుకోవచ్చు. అండ్ ఈ మూవీలో ఇంకో పాజిటివ్ పాయింట్ ఏదైనా ఉందా అంటే అది కేవలం సాయి పల్లవి గారే. సో సాయి పల్లవి గారికి మనం ఫస్ట్ నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఎక్కువ శాతం తెలంగాణ యాసలోనే సాయి పల్లవి గారిని మనం అయితే చూసాం. కాకపోతే ఈ మూవీలో మాత్రం చాలా డిఫరెంట్ గా మనకైతే కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీకాకుళం సైడ్ ఒక చిన్న పల్లెటూరులో యాస ఎలా ఉంటుందో, సో అలాంటి యాసలో మనకు సాయి పల్లవి గారు కనిపిస్తున్నారు. అలాగే నాగ చైతన్య గారు కూడా అదే యాసలో మాట్లాడుతున్నారు. ఆ డైలాగ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఆ శ్రీకాకుళం సైడ్ లాంగ్వేజ్ అయితే ఈ మూవీకి అయితే గట్టి హెల్ప్ అయితే చేస్తుంది అనుకుంటా. ఎందుకంటే నాకు ప్రతి డైలాగ్ కూడా చాలా వినసొంపుగా, చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది. అండ్ మెయిన్ గా చెప్పాలంటే ట్రైలర్ మొత్తం చూస్తున్నప్పుడు నాకు ఎక్కడ కూడా విజువల్ డిస్టర్బెన్స్ కానీ, ఆ డైలాగ్ డిస్టర్బెన్స్ కానీ, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, మనకు ప్రొడ్యూసర్ పెట్టిన ప్రతి రూపాయి కూడా మనకు ట్రైలర్ లోనే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తీసిన మూవీ అయినప్పటికీ కూడా మనకు చూపించడంలో మాత్రం చాలా కాస్ట్లీగా అయితే చూపిస్తున్నారు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో ప్రతి సీన్ కూడా మనకు బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడ కూడా మనకు డిస్టర్బెన్స్ అనేది లేకుండా కరెక్ట్ ఆ సీన్ కి తగ్గట్టు అయితే తీశారని అనిపిస్తుంది. అండ్ కాకపోతే మనకు ట్రైలర్ చూస్తున్నప్పుడు అక్కడక్కడ మనకు లవ్ స్టోరీ షార్ట్స్ అయితే మనకైతే కనిపిస్తుంటాయి. సో మనకి ఇంకా సాయి పల్లవి, నాగ చైతన్య గారి ఆ కాంబినేషన్ అనేది మైండ్ లో అలాగే ఉండడం వల్ల ఏదో తెలియదు కానీ మనకైతే ఆ షార్ట్స్ అయితే కొన్ని అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఓవరాల్ గా ట్రైలర్ లో చూసుకుంటే ఎక్కడ మనకు పెద్ద మైనస్ పాయింట్స్ అయితే పెద్దగా ఏం కనిపించవు. అండ్ మెయిన్ గా ఈ ట్రైలర్ మొత్తంలో పెద్ద హీరో ఎవరంటే డిఎస్పీ గారు అనేది చెప్పుకోవచ్చు. ప్రతి షాట్ లో కూడా వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్లో ఉంటది. చాలా మంది చెప్పారు డిఎస్పీ గారికి ఎక్కువ ఛాన్సులు రావడం లేదు, ఎందుకంటే పని అయిపోయింది, సరైన మ్యూజిక్ అందించడం లేదు అని. కాకపోతే ఈ తండేల్ మూవీతో బిఎస్పీ బ్యాక్ అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాగ చైతన్య గారి కనిపించే ప్రతి షాట్ లో కూడా గూస్ బంప్స్ వస్తుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తుంటే ప్రొడక్షన్ వాల్యూస్ కి అయితే పేరు పెట్టడానికి లేదన్నమాట. ప్రతి షాట్ కూడా చాలా క్లీన్ గా ఉంది. అండ్ మనకి ఇందులో సస్పెన్స్ ఏదైనా ఉందంటే అంత క్లీన్ గా, సాఫ్ట్ గా వెళ్లే లవ్ స్టోరీలోకి ఆ పాకిస్తాన్ వార్ అనేది ఎలా ఎంటర్ అవుతుంది, హీరో ఎలా ఇరుక్కుంటాడు అనేది మెయిన్ స్టోరీ అయి ఉంటుంది. అండ్ ఈ మూవీతో నాగ చైతన్య గారు అయితే బ్లాక్ బాస్టర్ అయితే కొట్టడం అయితే పక్కా అనిపిస్తుంది. నాకైతే ట్రైలర్ లో ఎలాంటి ఒక్క మైనస్ పాయింట్ కూడా లేకుండా చాలా క్లీన్ గా ట్రైలర్ అయితే కట్ చేశారు. సో అనవసరమైన సీన్స్ అయితే ఎక్కడ కూడా ఒక్క షాట్ కూడా మనకైతే కనిపించడం లేదు. ప్రతి షాట్ కూడా మూవీకి తగ్గట్టుగానే, ఆ స్టోరీకి తగ్గట్టుగానే ఉన్నట్టయితే అనిపిస్తుంది. అనవసరమైన షార్ట్స్ అన్ని పెట్టేసి, ఎలివేషన్స్ అన్ని పెట్టేసి ఎక్కడ కూడా హీరోయిజాన్ని ఎక్కువ హైలైట్ చేయాలని ఎక్కడ చూపించలేదు. ఆ కథకు తగ్గట్టుగానే షార్ట్స్ అనేవి మనకైతే కనిపిస్తాయి. ఒక చిన్న విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే లవ్ స్టోరీకి పాకిస్తాన్ వార్తో ఎలా కనెక్షన్ చేశారు, హీరో ఎలా ఎదురిస్తాడు, అసలు హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మనం తెర మీదే చూడాలి. సో మూవీ కోసం ఎంతమంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరైతే కామెంట్ అయితే చేయండి. అండ్ నాగ చైతన్య గారు ఈ మూవీతో 200-300 ఎంత కలెక్ట్ చేస్తారో ఒక్కసారి అయితే కామెంట్ అయితే చేయండి మామ, ఎన్ని కోట్లు అనేది.